హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం వీలుకప్ గురించి తెలుసుకుందాం. వీలుకప్ని మనం ఎలా యూజ్ చేస్తాం ఇన్ ఫండ్ అకౌంటింగ్లో అనేది తెలుసుకుందాం. సో వాటి కోసం నేను ఒక ఎక్సెల్ షీట్ తీసుకున్నాను. ఆ ఎక్సెల్ షీట్లో ఎగ్జాంపుల్కి కొన్ని వాల్యూస్ని తీసుకొని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది ఒక మన ఎక్సెల్ షీట్ అనుకోవచ్చు. సో ఎక్సెల్ షీట్లో మనం ఎట్లా యూజ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలుకప్ గురించి తెలుసుకుందాం మ్యాటర్. వీలుకప్ అంటే ఏంటి, వాట్ ఈస్ వీలుకప్? వీలుకప్ అంటే ఇది ఒక ఫంక్షన్ అనుకోవచ్చు. ఎందులో ఎక్సెల్లో యూజ్ చేసే ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, సెర్చ్ చేయొచ్చు ఫర్ ద వాల్యూ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ ద టేబుల్ అండ్ రిటర్న్ ఏ వాల్యూ ఇన్ ద సేమ్ రో ఫ్రమ్ ఏ స్పెసిఫైడ్ కాలమ్. సో మీరు ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే, ఒక ఫండ్ ఉంది, సో డిఫరెంట్ ఒక ఫండ్ హౌస్ అనేది డిఫరెంట్ ఫండ్స్ని లాంచ్ చేస్తుంటుంది. సో డిఫరెంట్ ఫండ్స్లో ఒక స్పెసిఫిక్ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ని మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇట్లాంటి వీలుకప్ ఫంక్షన్ని మనం యూజ్ చేయొచ్చు. సో వీలుకప్ ఫంక్షన్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లుంటుంది, సో ఫస్ట్ సింటెక్స్ వీలుకప్ ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ వాల్యూ టేబుల్ అరే కాలమ్ ఇండెక్స్ నెంబర్ అండ్ రేంజ్ లుకప్. మనం ఎంతవరకు అయితే చెక్ చేయాలనుకుంటున్నామో ఆ రేంజ్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ యూజ్ చేసిన పారామీటర్స్కి సంబంధించి మనం డిస్కషన్ చేద్దాం. సో ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి అక్కడ, లుకప్ టేబుల్ అరే కాలమ్ ఇండెక్స్ నెంబర్ అండ్ రేంజ్ లుకప్. సో ఈ లుకప్ అంటే ఏమి, ద వాల్యూ యూ వాంట్ టు సర్చ్. సో మీరు ఏదైతే వాల్యూ కావాలనుకుంటున్నారో ఆ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఫరెంట్ ఫండ్స్లో డిఫరెంట్ స్ట్రాటజీ ఫండ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఫండ్స్లో ఒక ఫండ్కి సంబంధించి ఒక ఫండ్ యొక్క ఎన్ఏవి కావాలి అనుకున్నప్పుడు మనం లుకప్ వాల్యూని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లో ఉంది. సో ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లో నాకు ఎన్ఏవి కావాలి అనుకుంటున్నా. సో మనం ఆ లుకప్ వాల్యూ ఏదైతే కావాలనుకున్నామో వాటిని మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ టేబుల్ అరే, టేబుల్ కంటైనింగ్ ద డేటా. సో ఏ టేబుల్స్లో ఉన్నాయి అంటే ఒక ఫండ్ హౌస్ దగ్గర డిఫరెంట్ ఫండ్స్ అనేది ఉంటాయి. కాబట్టి ఆ మొత్తం ఫండ్ హౌస్ మెయింటైన్ చేస్తున్న ఫండ్స్ అన్నీ ఇక్కడ డీటెయిల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలమ్ ఇండెక్స్ నెంబర్, రో కాలమ్ నెంబర్ ఇన్ ద టేబుల్ ఫ్రమ్ విచ్ టు రిటైవ్ ద రేషియో. అంటే మనకి ఫండ్ హౌస్లో డిఫరెంట్ ఎక్సెల్లో డిఫరెంట్ ఫండ్స్లో డిఫరెంట్ ఫండ్కి సంబంధించి డిఫరెంట్ కాలమ్స్ అనేది ఉంటాయి, ట్యాబ్స్ అనేవి ఉంటాయి. ఏముంటాయి, ఇప్పుడు మనకి ఫండ్ హౌస్కి సంబంధించి ఒక ఫండ్ ఉంది, ఫండ్ ఏ, ఫండ్ బి, ఫండ్ సి, ఫండ్ సి, ఇట్లా మనకి డేటా ఉంటుంది. ఫండ్కి సంబంధించిన డేటా ఉంటుంది అండ్ ఫండ్కి సంబంధించిన ఎన్ఏవి, ఫండ్కి సంబంధించిన యావరేజ్ రిటర్న్ ఎంత వచ్చింది, ఆ రిటర్న్స్ ఎట్లా వస్తున్నాయి. సో డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. నీకు కావాల్సినది ఎన్ఏవి కావాలి. సో ఫస్ట్ ఏ ఫండ్ నేమ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కాలమ్ ఇండెక్స్కి. నెక్స్ట్ రేంజ్ లుకప్, మీకు ఇక్కడ ట్రూ కావాలా ఆర్ ఫాల్స్ కావాలా. ఆర్ అంటే మీకు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే మీరు ట్రూ అనే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే చాలు అనుకుంటే ఫాల్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ మ్యాచ్కి వచ్చేస్తుంది. నౌ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఫండ్కి చెప్తాము. సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎన్ఏవి స్పెసిఫిక్ ఫండ్కి సంబంధించి లార్జ్ డేటా సెట్ని తీసుకోవడం. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫండ్ నేమ్ తీసుకున్నా, ఎన్ఏవి తీసుకున్నా, డేటాని తీసుకున్నా. సో ఇక్కడ నాకు ఏ కాలమ్స్లో ఉన్నవి, ఇక్కడ ఫండ్ వచ్చేసి 21లో ఉంది అండ్ 22లో ఉంది, 23లో ఉంది, ఫండ్ ఏ, ఫండ్ బి, ఫండ్ సి. అండ్ నెక్స్ట్ కాలం వచ్చేసి ఏమున్నాయి, ఎన్ఏవి ఉంది. సో ఎన్ఏవి మీన్స్ నెట్ అసెట్ వాల్యూ. నెక్స్ట్ ఎప్పుడు ఇది డేటు, రీసెంట్ డేటు 1 జనవరి 2024కి, 1 జనవరి 2024కి, 1 జనవరి 2024కి నేను తీసుకున్నాను. నాకేం కావాలంటే ఫండ్ బికి సంబంధించిన ఎన్ఏవి కావాలి. ఇక్కడ అంటే నాకు ఓన్లీ 3 ఫండ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈజీగా చెప్పగలను 150.2 అని. బట్ వేర్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ ఫండ్ హౌస్లో డిఫరెంట్ ఫండ్స్ అనేది ఉంటాయి, డిఫరెంట్ మోర్ నెంబర్ ఆఫ్ ఫండ్స్ అనేది ఉంటుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ ఫండ్స్లో మీరు ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. కాబట్టి ఆ ఫండ్ హౌస్కి మనం యూజ్ చేసే ఫార్ములా వీలుకప్ ఫార్ములా. సో ఇక్కడ వీలుకప్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఏ దాని నుంచి నేను తీసుకోవాల్సి అనుకుంటున్నా, ఏ ఫండ్కి సంబంధించి నాకు కావాలి, ఫండ్ బికి సంబంధించి నాకు కావాలి అనుకుంటున్నా. సో ఫండ్ బి తీసుకుంటాము. అండ్ ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, సో A21 to C23, సో 21 to 23 అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ నాకు తర్వాత ఏ దానికి సంబంధించి నాకు ఫాల్స్ కావాలా
ఆర్ ట్రూ కావాలా, ఫాల్సా ట్రూవా. ట్రూ అంటే ఫాల్స్ అంటే మనం ఏం చెప్పినాము, ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే నాకు కరెక్ట్గా ఫండ్ బికి సంబంధించిన ఎన్ఏవి ఉండాలి. ఫండ్ బి లేకుంటే నీకు రాదు, ఫండ్ బి ఉంటేనే నీకు ఎన్ఏవి అనేది వస్తుంది. ఒకవేళ నేను ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నా అనుకోండి, ఫండ్ బికి సంబంధించి ఏమన్నా ఎగ్జాక్ట్ అప్రాక్సిమేట్లో మ్యాచ్ అయినాం అనుకోండి, ఆ ఎన్ఏవిని మీకు ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నీకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనే తీసుకుంటాము. సో ఫాల్స్ అని పెడితే ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ ఫార్ములాని యూజ్ చేసిన అంటే ఎక్సెల్లో ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో ఇది ఎక్సెల్ షీట్ కాబట్టి మీకు ఎక్సెల్లో నేను ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసినాను. ఇప్పుడు మీరు ఒక ఎక్సెల్ ఓపెన్ చేసుకోవడము, ఎన్ఏవి ఫండ్ అనేది ఫైండ్ చేయడము, ఫార్ములాలో కొడితే మీకు 150.2 వస్తుంది. సో నాకు 150.2 ఇక్కడ ఫండ్ బికి సంబంధించిన ఎన్ఏవి అనేది 150.2. ఇట్లా మనం వీలుకప్ని యూజ్ చేస్తాము. సో డిఫరెంట్ ఫండ్స్లో డిఫరెంట్ ఫండ్కి సంబంధించిన డేటాలు డిఫరెంట్ కాలమ్స్ అనేది ఉంటాయి. డిఫరెంట్ కాలమ్స్లో మీకు కావాల్సిన పర్టికులర్ని మీరు ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు VLOOKUP అనేది యూజ్ చేస్తాము. సో నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేసి, ఇది ఆల్రెడీ ఎక్సెల్ షీటే కాబట్టి మీకు క్లియర్గా తెలిసిపోతుంది 150.2 ఆఫ్ ద ఎన్ఏవి ఫండ్ అనేది. సో VLOOKUPని ఇట్లా యూజ్ చేస్తాము. సో ఓన్లీ VLOOKUP అంటే మనం ఇంకా ఎగ్జాక్ట్ అంటే అడ్వాన్స్ లెవెల్కి పోవాలనుకుంటే పవర్ క్వెరీ ఉంటుంది, ఆర్ పైథాన్ విత్ పాండాస్ ఉంటుంది, ఎక్సెల్ AI ఫీచర్స్ ఉంటాయి. సో వీటిని కూడా మనం లాంచ్ చేయొచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోలో పవర్ టూర్ గురించి చెప్తాను, పవర్ క్వెరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఎక్సెల్కి సంబంధించి AI టూల్స్ని ఇంకా తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే మీరు ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తే ఎక్సెల్ షీట్లో ఇక్కడ మనకి డేటాస్ అనేది ఇక్కడ వస్తుంది, కాలమ్స్ అనేది. ఆ కాలమ్స్లో మీకు హోమ్ ట్యాబ్లో ఐడియాస్ అనే ఒక ట్యాబ్ అని ఉంటుంది. సో ఐడియాస్లో మీరు కొట్టినాయంటే ఎక్సెల్లో లేటెస్ట్గా వచ్చిన డీటెయిల్స్ ఏమనేది మీకు ప్రొవైడ్ చేస్తుంటుంది. రీసెంట్గా ఏప్రిల్ 24కి సంబంధించి ఏమేమి అప్డేట్స్ వచ్చినాయని ఎక్సెల్ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు. సో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే అట్లా కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పవర్ క్వెరీకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కావాలి అనుకుంటే, పవర్ క్వెరీకి సంబంధించి సినారియో ఏముంటుంది మనకి, క్లీన్ అండ్ ట్రాన్స్ఫర్ ఫండ్ డేటా బిఫోర్ యూజింగ్ VLOOKUP. సో ఇంపోర్ట్ చేసుకోవడం, మొత్తం డేటాని యూజింగ్ పవర్ క్వెరీని యూజ్ చేసి ఇంపోర్ట్ చేసుకోవడం, అండ్ క్లీన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేసుకోవడం, డేటాని ఫిల్టర్ చేయాలి అనుకుంటే డేటాని ఫిల్టర్ చేసుకోవడం. ఇప్పుడు ఫండ్ హౌస్లో నాకు ఎగ్జాక్ట్ డేటా కావాలన్నప్పుడు అందులో డూప్లికేట్స్ ఉంటే నాకు కరెక్ట్ ఆన్సర్ అనేది రాదు కదా, వాటి కోసం నేను ఇది పర్ఫామ్ చేయడము, ఆల్ లోడ్ ద క్లీన్ డేటా బ్యాక్ ఇంటూ VLOOKUP ఫర్ ఎక్సెల్. సో ఎక్సెల్లో మనం లోడ్ చేసుకొని VLOOKUPని యూజ్ చేయొచ్చు. సో VLOOKUPని యూజ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ పైథాన్ అండ్ పాండాస్ ఎగ్జాంపుల్కి చూసుకోవాలనుకుంటే మనం ఎక్సెల్లో పాండాస్ డేటా ఫ్రేమ్ని తీసుకొని పర్ఫామ్ చేయొచ్చు, అంటే డేటా అనాలిసిస్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు, వీటికి సంబంధించి పర్ఫామ్ చేయొచ్చు VLOOKUPని. ఇక్కడ మనం ఎట్లుంటాయంటే పాండాస్ని ఇంపోర్ట్ చేసుకొని మనం ఇట్లా కోడింగ్ ఇచ్చినామనుకోండి, డేటా ఎన్ఏవి కావాలి అనేది ప్రింట్ ఎన్ఏవి అంటే నీకు ఆటోమేటిక్గా ఎన్ఏవి అనేది ప్రింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే VLOOKUPలో బికి సంబంధించి ఎన్ఏవి చెక్ చేసినామో ఇట్లా మనం కోడింగ్ అనేది ప్రొవైడ్ చేసినాము అనుకోండి, నాకు ఎగ్జాక్ట్గా ప్రింట్ అనేది వస్తుంది ఫండ్ బికి సంబంధించిన ఎన్ఏవి. సో వీటికి సంబంధించి ఇంకా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం ఎగ్జాక్ట్ వర్క్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది. సో ప్రస్తుతానికి VLOOKUPకి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మీరు ఇంకా అప్డేటెడ్ కావాలనుకుంటే ఐడియాస్ని క్లిక్ చేయండి హోమ్ ట్యాబ్లో, ఎక్సెల్లో హోమ్ ట్యాబ్లో చూస్తే మీకు ఇంకా ఐడియా అనేది వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ VLOOKUPకి సంబంధించి చెక్ చేసినాం. సో ఫైనల్ కన్క్లూజన్ ఎట్లుంటుంది అంటే VLOOKUPకి సంబంధించి ఫార్ములా, VLOOKUPలో ఏ దానికి సంబంధించి అంటే మనకి ఫండ్ హౌస్ అనేది డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ ఫండ్లో ఎగ్జాక్ట్ ఫండ్కి సంబంధించిన ఎన్ఏవిని నేను ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసే ఫార్ములా VLOOKUP ఫార్ములాని యూజ్ చేస్తాము. దట్స్ దిస్ వీడియో.